హాయ్ గాయ్స్, దిస్ ఇస్ సింధు. వెల్కమ్ టు సింధుస్ జర్నీ. ఈరోజు మా పాప అన్నప్రాసన జరుగుతుంది. వీడియోలోకి వెళ్దాం. గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరः. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విజయే భవరోజినాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీసురానాం ఆలయం కరుణాలయం నమామి వత్పారం శంకరం లోకశంకరం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం ఉత్పరాచార్యపర్యంతా వందే గురు పరంపరాం. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. యజమానస్య జన్మకాంతాయాః చమ్య ప్రాణానాయమ్యాస్తం ప్రఖ్యాల్య. కేశవాయ నమః. కేశవాయ నమః. నారాయణాయ నమః. మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం వృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. రుద్రాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అరోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పలుకు శుభే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయ పరహార్తే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణ కావేర్యోః మధ్యమ ప్రదేశే మమ స్వగృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే శశిఋతు మాఘమాసే బహుళపక్షే పంచమి శుభతిథౌ వాసరః వాసరస్తు స్వాతి నక్షత్ర యుక్త ఇందువాసరాం యుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగున విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ ఉపాత్త సమస్త దురితయ క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ శ్రీమతః గోత్ర ఉద్భవస్య ఎంపలా గోత్రవస్య యజమానస్య నామరేష్యాం వెంకటరామరెడ్డి నామరేష్య జన్మకాంతాయాః అలివేలమ్మ నామరేష్య కుమారస్య నామరేష్యాం బయ్యారెడ్డి నామరేష్య జన్మకాంతాయాః సింధూరు నామరేష్య కుమార్తెస్య నామరేష్యాం కృషిక 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 కృషి 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 కృషిక కృషిక నామరేష్య శప మమ సర్వేషాం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం చింతిత మనోరథ ఫల సిద్ధిద్వారా మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫల సిద్ధ్యర్థం మమ సహ కుటుంబస్య ఇహ జన్మని పూర్వజన్మని జన్మ జన్మాంతరే చ బాల్య యౌవన కౌమార వార్ధక్యేషు జాగృతు స్వప్న సుషుప్త అవస్థ త్రయేషు మనోవాక్కాయ కర్మభిః జ్ఞానతో అజ్ఞానత చ కృత దోష పరిహార అర్థం కాయక వాచక మానసిక సాంసర్గిక సాంఘాతిక సాముదాయక మండూక గమన మర్కట బలైర్యామల ప్రోక్త రసాచ తిథి వార
నక్షత్ర యోగ కరణ దోష పరిహార ద్వారా సంభావిత సకల దోష నివృత్తి అర్థం మమ కుమార్తెస్య జన్మ నక్షత్ర జన్మరాశి జన్మాంశ నామ నక్షత్ర నామరాశి నామాంశ వశాత్ ఏ ఏ గ్రహాः అరిష్ట స్థానేషు స్థితాः తేషాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత సిద్ధ్యర్థం ఆదిత్యాది నవగ్రహ దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ గృహే సంకల్పిత మమ కుమార్తెస్య షష్టమ మాస అన్నప్రాసన మహోత్సవ గత్వేన మమ కుమార్తెస్య దినదిన అభివృద్ధి అర్థం శరీర దృఢ ఆరోగ్యత సిద్ధ్యర్థం వేదోక్త పరిపూర్ణ ఆయుష్యాభి వృద్ధ్యర్థం మృష్టాన్నం పంచ భక్ష్య భోష్య లేహ్య తీర్థ ప్రసాద స్వీకరణ అనుగ్రహ యోగ్యత ఫల సిద్ధ్యర్థం షష్టమ మాసే మమ గృహే మమ కుమార్తెస్య అన్నప్రాసన మహోత్సవం అద్య ఆచరిష్యే నమః ఆదౌ నిర్విఘ్నేన పరిసమ అవాప్తి అర్థం శ్రీ మహాగణపతి పూజ సహిత మమ గృహదేవత కాల భైరవ స్వామి స్వరూపస్య శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజ అద్య ఆచరిష్యే నమః. తరంగత్వేన కలశారాధనం కరిష్యే కలశం గంధపుష్పాత్తైరభ్యర్చ్యాం तरंगत्वेन कलशाराधनं कलशे कलशं गन्धपुष्पात्तैरभ्यर्च्यां कलशे च पर्याप्तं निधायां कलशे च मिके विष्णुकण्ठेर्जुधमाचाः मूले तत्र शिरमध्ये महात्मनुचिताः कुक्षोरुधाकरातर्वे सप्तदीपा वसुन्धरा ऋग्वेदो यजुर्वेदो सामवेदो अरुणः अङ्गैश्च सर्वे कलशां समाचाः आयान्ति देवपूजार्थं दुरुचैचारकाः गङ्गे जमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेश्वरीं सरितीं कुरु कावेरी तुङ्गभद्रा च कृष्णमेणितगौतमे भागीरथी विख्यात पञ्चगङ्गा प्रगीचिताः आपो वा इदकं सर्वं विश्वाभूतान्यापो प्राणापो प्रथमापो अन्नमापो प्रथमापो सम्राडापो विराडापो स्वराडापो तन्दागुस्यापो ज्योतिगुस्यापो यजोगुस्यापो सत्यमापः सर्वा देवता भूर्भुवः स्वरं गङ्गे जमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेश्वरीं सरितीं कुरु कावेरी तुङ्गभद्रा च कृष्णमेणितगौतमे भागीरथी विख्यात पञ्चगङ्गा प्रगीचिताः कलशोरकेन पूजा द्रव्यान् सम्प्रोक्षां देवम् आत्मानां च सम्प्रोक्षाम् अपवित्र वा सर्वावस्थाङ्गतो विवा यस्परे पुण्डरीकाक्षभाभ्यां दुतिः पुण्डरीकाक्षाय नमः आदौ निर्विघ्नसमाप्यर्थं श्री महागणपति सरिष परमेश्वर संस्मरणं करिष्यामि. पलकंడి शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे. वन्दे शम्भु उमावतीं वन्दे सुरगुरं वन्दे लोकाभिरामम् अस्मिन् हरिद्रादि बिम्बे श्री महागणपति सहित कालभैरव स्वरूपस्य श्री अन्नपूर्णा समेत काशी विश्वेश्वर स्वामी आवाहयामि स्थापयामि पूजयामि मम अभिमुखी करोमि. ఇక్కడ పటం చేసి నమస్కారం చేసుకోండి. ఆ పూలు తీసుకొని ముందు గణపతి పూజ చేయండి. గణపతికి నమః అనుకుంటా
महागणाधिपतये नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि मुखे शुद्ध आचमनीं समर्पयामि औपचारिकस्नानं समर्पयामि वस्त्रार्थं पुष्पं समर्पयामि विघ्नोपवीतार्थं पुष्पं समर्पयामि श्रीगन्धां धारयामि हरिद्रादिकुङ्कुमचूर्णं समर्पयामि आयनिते पदायनिते धूर्वारगन्धपुष्पनेः अराजमण्डलिकानि अलङ्करणार्थम् आवरणार्थं पुष्पाणि समर्पयामि पुष्पैः पूजयामि ओम शुभकाय नमः ओम एकदन्ताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णिकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम धूमकेतुवे नमः ओम गणाध्यक्षाय नमः ओम बालचन्द्राय नमः ओम गजाननाय नमः ओम वक्रतुण्डाय नमः ओम शूर्पकर्णाय नमः ओम हेरम्बाय नमः ओम कुन्दपूर्वजाय नमः ओम भूयवातिर्याय नमः ओम देवताय नमः ओम शुभकाय नमः ओम सुप्रदीपाय नमः श्री महागणाधिपतये नमः అట్లా కాలభైరవ నమస్కారం చేసుకొని ఆ శివుని పటానికి నమశివాయ అనుకుంటా పూలు వేస్తానండి. కాలభైరవ స్వామి స్వరూపస్య శ్రీ అన్నపూర్ణా సహిత కాశీ విశ్వేశ్వర స్వామి దేవతాభ్యో నమః భవాని శంకర స్వామి దేవతాభ్యో నమః ఓం శివాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం శంభవే నమః ఓం పినాకినే నమః ఓం శశి ఏకరాయ నమః ఓం వామదేవాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం కవర్ధినే నమః ఓం నీలలోహితాయ నమః ఓం శంకరాయ నమః ఓం స్వలపానియే నమః ఓం గర్వాంగినే నమః ఓం విష్ణువల్లభాయ నమః ఓం శ్రీవిష్టాయ నమః ఓం అంబికానాథాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం భవాయ నమః ఓం శర్వాయ నమః ఓం త్రిలోకేశాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం ఉగ్రాయ నమః ఓం కపాలినే నమః ఓం కౌమార్యే నమః ఓం మందకాధర సూదరాయ నమః ఓం గంగాధరాయ నమః ఓం లలాటాక్షాయ నమః ఓం కాళకాలాయ నమః ఓం భవాని శంకర స్వామి దేవతాభ్యో నమః महागणाधिपति देवताभ्यो नमः सर्वोपचार पूजार्थे नानाविध परिमलपत्र पुष्पागिरि पूजां समर्पयामि धर्माग्रापयामि महागणाधिपति नमः सर्वोपचार पूजार्थे नानाविध परिमलपत्र पुष्पागिरि पूजां समर्पयामि धर्माग्रापयामि आज्ञं त्रिवत्तु संयुक्तमघृणा ज्योतिं प्रियं गृहाण मङ्गलं दीपं त्रैलोक्यं दिपिरापहं भक्तादीपं प्रयच्छामि देवा परमात्मने त्रागिमां नरकात् घोरादिव्यर्ज्योति नमोच्यते साक्षात् दीपं दर्शयामि गृहपरिपालनं शुद्ध आचमनीयं समर्पयामि इधर पట్టుకొని ఆ గణపతికి ఆ స్వామికి తిప్పండి. ओ वनस्पति नाना गंधम सर्वदेवानां धूपो यपत्कोकिलां धूपमाग्रापयामि साक्षात् दीपं दर्शयामि धूपदीपार्थं शुद्धाचमनीं समर्पयामि दीपाराधన నమస్కారం చేసుకోండి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపార్థం శుద్ధాచమనీం సమర్పయామి. నీళ్ళు తీసుకొని ఆ కొబ్బరి మీద ఆ బెల్లం పొంగల మీద చల్లండి, నైవేద్యం పెట్టండి. ఓం భూర్భువస్వః తీసుకో, ఈ కొబ్బరి మీద పండ్ల మీద ఆ బెల్లం పొంగల మీద ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो नः प्रचोदयात् अत्यन्तवर्चेरवर्षिञ्चामि अमृतमतोपत्रमये स्वाहा. ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदराय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा. महागणपति सहित गृहदेवता कालभैरवेश्वर स्वामी स्वरूपस्य अन्नपूर्णा सहित काशी विश्वेश्वर स्वामी देवताभ्यो नमः. यदा नारिकेल खजरीफल काश्मीरफल गुड निवेदनं समर्पयामि. निवेदनान्तं मङ्गलनीराजनम्. मानोगम से जात भैरोगामक्षं पुरुषं जगदभिप्रदक्षिणाककेश्यामि परिपारया संदारं चावाञ्चलाभिसुराचले गृहे लक्ष्मीरास्तस्वयामिके त्वयामातकं सृजामसे. नीराजन्दस्वयामि नीराजामितं शुद्ध आचमनीयं समर्पयामि. नमस्करोमि रक्षां धारयामि. हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर हर. नीराजन्दस्वयामि नीराजामितं शुद्धाचमनीयं समर्पयामि. नमस्करोमि रक्षां धारयामि. पलकंडी वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव संग्रामे सर्व कार्येषु सर्वदा गजाननं भूत
గణాది పతి సేవితం కపిత్త జంభూఫల సార భక్షణం ఉమాసుతం సకల శోక వినాశ కారకం భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్న అంధకారం భాస్పంతం విఘ్నరాజం అహం భజే శ్రీ మహాగణపతే సహితం కాళభైరవ స్వరూపస్య అన్నపూర్ణ సహితం కాశీ విశ్వేశ్వర స్వామి నమో నమః మనసాభీష్ట పూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఇక్కడ నమస్కారం చేసుకో. సర్వోపచార పూజార్థే నానావిధ పరిమళ పుత్ర పుష్పాకిత పూజ సమర్పయామి. నా పాప నువ్వు తీసుకో, నైవేద్యం తీసుకున్నా అది తొందర కూర్చోబెట్టుకో. తల మీద చేయబెట్టు. చెప్పు. మమ కుమార్తెస్య షష్ఠమ మాస మృష్టాన్న పంచ భక్ష్య గోహ్య లేహ్య నైవేద్య తీర్థ ప్రసాద స్వీకరణ అనుగ్రహ యోగ్యత ఫల సిద్ధ్యర్థం అన్నప్రాసన అద్య ఆచరిష్యే. నమః అన్నపూర్ణే సదాపూర్ణే శంకరస్య ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం పార్వతీ. కాబట్టి ఈరోజు అన్నప్రాసన చేస్తున్నాం కాబట్టి 6వ నెలలో. కాబట్టి అన్నప్రాసన అనేది ఆ పాప స్వీకరిస్తే ఆ పాపకు ఆరోగ్యం అనేది బాగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం బాగా ఉండాలంటే ఏదైనా మనం తినిపిస్తేనే, ఆ తినిపించేటువంటి శరీరానికి పట్టిందనుకో ఆ పాప దినదిన అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఏదైనా తినేటువంటి యోగ్యత కావాలి. మనం ఈరోజు ఇప్పుడు ఇది పెట్టామని గారు మనం చేసుకునేటువంటి పదార్థాలు ఏమైనా కానీ పంచ భక్ష్య భోక్య లైహ్య మనం ఎన్నో రకాల పదార్థాలు చేసుకున్నాం. అన్ని రకాల పదార్థాలు కూడా ఆ పాప స్వీకరించేటువంటి యోగ్యత కావాలి. అదేవిధంగా మనం ఎక్కడన్నా పోయినా కూడా తీర్థప్రసాదాలు కూడా స్వీకరించడం యోగ్యత కావాలి. ఇప్పుడు కొంతమంది పోతే పంచామృతం మాకు వద్దు అంటారు, తీసుకోమంటారు. గుళ్ళో లేని ప్రసాదం అంటే మేము తినమంటారు. కాబట్టి అవన్నీ భగవంతుని అనుగ్రహంతో వచ్చినటువంటివి. కాబట్టి మనం అయితే ఎప్పుడైతే అవన్నీ స్వీకరిస్తామో మనకు ఆరోగ్యం అనేది బాగా ఉంటుంది. ఆరోగ్యం బాగా ఉంటే ఐశ్వర్యం అనేది బాగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి కూడా ఈ రోజు నుంచి కూడా మనం ఏది పెట్టినా కూడా ఆ పాప తినేటటువంటి యోగ్యత కావాలి. దానికి యోగ్యత కావాలంటే ఏం కావాలి? ఆరోగ్యం బాగా ఉండాలి. ఆరోగ్యాన్ని ఆ తినేటువంటి అనుగ్రహాన్ని కలిగించేటువంటి శక్తి ఎవరికి ఉంది? ఒక పరమేశ్వరునికే ఉంది. కాబట్టి పరమేశ్వరుడు మనకు అన్నీ ప్రసాదించాడు. ఆ ప్రసాదించేటువంటి అన్నిటి కూడా మనకు అనుభవించేటువంటి యోగ్యత కావాలి. ఎన్ని కోట్లు సంపాదించుకున్న మనం తినేదానికే యోగ్యత ఉండాలి. డబ్బేం తినాం కదా, ఎన్ని లక్షల కోట్లున్నా డబ్బేం తినాం, కానీ టయానికి తినాలి. ఆ టయానికి తినేటువంటి యోగ్యత కలిగించాలి. ఆ తినేటువంటి యోగ్యత ఏముండాలా? ఆరోగ్యం బాగా ఉండాలి. ఇప్పుడు ఆ పాప సంపూర్ణ ఆరోగ్యం ఉండిందనుకో ఆకలి అనేది పుడుతుంది. ఎక్కడైతే ఆకలి అనేది పుడుతుందో ఆరోగ్యంగా బాగా ఉంటుంది. ఆరోగ్యానికి ఆయుష్ పెరుగుతుంది. కాబట్టి 3 పూట్ల తినాలి మనం. ఉదయం టిఫిన్ తినాలి, మధ్యాహ్నం భోజనం తినాలి, రాత్రికి భోజనం తినాలి. అప్పుడు నడమచడం మళ్ళీ ఏమైనా ఆకలి అయితే కూడా తినేటువంటి యోగ్యత కలిగించాలి. అటువంటి యోగ్యత కలిగించాలంటే పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలి. తీసుకొని కొద్దిగానే పెదాలు తాగించు. ఆ అన్నపూర్ణాదేవి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని, తల్లి ఈ పాపకు ఈ రోజు నుంచి అన్నప్రాసన చేస్తున్నాము, ఏది కూడా రుచి ఉండేటట్టు అనుగ్రహించు. కొద్దిగా తీసుకో. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరస్య ప్రాణపల్లవే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేవి పార్వతి. కాబట్టి మీ నాయన మీకు అక్షరంగా ఏం కావచ్చినా తెచ్చి పెడతాడు. నువ్వు తినేటువంటి యోగ్యతను సంపాదించుకోవాలి. పెదాలు తాగించు, పెట్టు తాగించు. అది మళ్ళా తీసుకో, మన మాట పెట్టు. అది పట్టుకోవాలా, అట్లా తీసుకో. తిను. అమ్మ పడుతుందిలే. మళ్ళా ముందు నాన్న పెట్టాలా, మళ్ళీ అమ్మ పెట్టాలా? పెట్టు, చాలా. అది అలా తీసుకో. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరస్య ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేవి పార్వతీ. నేను తీసుకున్నా.
నువ్వు తీసుకో కూర్చోబెట్టుకో ఒళ్ళో కూర్చోబెట్టుకో అది కింద పెట్టి ఒళ్ళో కూర్చోబెట్టుకో పెట్టు अन्नपूर्णे सदापूर्णे शंकरस्य प्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं दीक्षां देवी पार्वती देवस्य गृहे मुनयो वसन्तो देवानगवयः देवा पार्थिवासायनं मे सुमनस्य भानो वसन्तो दिविदेवदीर्घमायुः सम्पूर्ण आरोग्यता फलसिद्धिरस्तु अपरिष्ठानది తిన బాగా తినావా బాగా తింటే ఆడుకుంటావు ఏడ్చకుండా ఉంటావు బాగా నిద్ర పడుతుంది చాలు నువ్వు కొద్దిగా నీళ్ళు తాగు నీళ్ళు స్పూన్ తీసుకొని కొద్దిగా అదే దాంతోనే కడిగి తాగు మామూలు నీళ్ళు అంతే మీ తాగు మంచినీళ్ళు తాగు ఒక గ్లాస్ నీళ్ళు కొద్ది కొద్దిగా అలవాటు చేసుకుంటా రావాలి బాగా నాకు చేస్తానులే రుచిగా అనుకుంది తాగు ప్రాసనార్థం మధువాతారతాయ తే వరిచరంది చందవః మాధ్వేన సంతోచతే మధునక్తం శోచతే మధువత్తాబ్జః మధుధౌన్యత్పితః మధుమాన్నో వనస్పతి మధుమాగమస్తు శీర్యః फलनिध्या फला पुष्पायाति विष्णुनेः बृहत्प्रसोदस्नानो मिञ्चन् सगमसः फलं मनोरथबलं पुत्रपौत्रं प्रवर्धनं तस्मादिस्मा प्रदानेन अधशान्तिं प्रयच्छ मे చాలా అంతే ఇంకా అప్పుడప్పుడునే కొద్దిగా తినిపిస్తా అంటే ఇంకా అదే అలవాటు అవుతుంది వాళ్ళకు రుచి అనేది తెలుస్తుంది అట్లా మాకు కనుక్కుంది ఇప్పుడు రుచి కనుక్కుంది ఇంకా రుచి కనుక్కుంది కాబట్టి ఇంకేం ఇబ్బంది యో వైతా బ్రహ్మణో వేదామృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మాచాయుకీర్తిం ప్రజాంతరు ధాన్యం ధనం వసం బహుపుత్రలాభం శతసంవత్సరం శతం దీర్ఘమాయు సంపూర్ణాయుష్యాభివృద్ధిరస్తు పాప అన్నప్రాసన వీడియో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.